విజయవాడలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. ప్రాతిపదిక అయితే మరి మీరు ఎందుకు ఎన్నికల్లో ఓడిపోతున్నారు? 5 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు మాత్రం అనేక రాష్ట్రాల్లో మళ్ళీ ప్రభుత్వం ఎందుకు ఏర్పాటు చేస్తుంది, ఎందుకు మళ్ళీ ప్రజలు బీజేపీని ఆదరిస్తున్నారు అనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతని కార్యకర్తలందరికీ గుర్తు చేయాలని కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమం జరుగుతున్నప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఒక అసత్య ప్రచారాన్ని, అంటే ఒక ఫాల్స్ నేరేటివ్ని పటాపంచలు చేయాలని కూడా చర్చించడం జరిగింది. అనేక విషయాల్లో కనీస అవగాహన లేకుండా ఆఫ్ నాలెడ్జ్తో అనేక మంది మాట్లాడుతుంటారు. విభజన హామీలు 13వ షెడ్యూల్లో పెట్టిన విభజన హామీల్లో మొత్తమే చేయడం కాకుండా మిగిలిన 3-4 రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల కారణంగా ఆగి ఉన్నాయనే విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పిన ప్రతి విద్యా సంస్థ రావడమే కాకుండా అదనంగా ఒక 20 విద్యా సంస్థలు వచ్చిన విషయాన్ని, హామీలు ఇవ్వకుండా ఒక 20 పరిశ్రమలు వచ్చిన విషయాన్ని, అదేవిధంగా కొన్ని సోలార్ పార్కులు కానీ, మెట్టెక్ పార్కులు కానీ, బర్క్లర్ పార్కులు కానీ, గ్రీన్ఫీల్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎస్టీజెడ్లు కానీ, నిమ్స్లు కానీ ఇచ్చిన విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి. గతంతో పోలిస్తే డెవల్యూషన్ ఫండ్ కింద కానీ లేదా కేంద్ర ప్రాయోజిత పథకాల కింద రావాల్సిన నిధులు కానీ 3 రెట్ల నుంచి 4 రెట్లు పెరిగిన విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఇవాళ చర్చించడం జరిగింది. ఈ ఫాల్స్ నేరేటివ్ని పటాపంచలు చేయడం కోసం ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఏ రకంగా సమాజంలోని అనేక వర్గాల్ని కలిసి వాళ్ళకి వాస్తవ విషయాల్ని తెలిసేలాగా చేయాలి అనే దాని మీద ఒక స్ట్రాటజీ గురించి విస్తృతంగా చర్చించుకోవడం జరిగింది. ఈ సమయంలోనే ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఇవాళ 2 రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు 2 పార్టీల దృష్ట్యా ఒక కొత్త పైన కింద కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఒక పార్టీ అధికారంలో ఉంటే, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే, డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటే అభివృద్ధి అనేది త్వరితగతిన జరుగుతుంది, రాష్ట్రం ఆర్థిక ప్రగతి సాధిస్తుంది, ఒక రైతాంగానికి కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ ఒక సాధికారిత స్వావలంబన లభిస్తుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి, పరిశ్రమలు వస్తాయి, మౌలిక సదుపాయాల మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు జరుగుతాయనే విషయం ప్రజల్లోకి తీసుకెళ్ళి అనేక పార్టీల నుంచి కానీ లేదా రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తుల్ని కానీ లేదా ముఖ్యంగా యువ ఓటర్లను కానీ ఇవాళ అభివృద్ధి అంటే నిర్వచనం కేంద్రంలో జరుగుతున్న అభివృద్ధి మాత్రమే, నరేంద్ర మోడీ గారు చేస్తున్న అభివృద్ధి మాత్రమే, అభివృద్ధికి ఒక నిర్వచనం నిలువెత్తు సంతకంగా ఉన్నారన్న విషయాన్ని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి వివరించి పార్టీ పట్ల ఆకర్షితులు చేసే ప్రయత్నం చేయడం. అదే సమయంలో ఈ రాజకీయ పార్టీల వల్ల, ఈ కులతత్వం వల్ల, వారసత్వం వల్ల విసిగి వేసారి ఉన్న నాయకులని కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కాంక్షించేవారు, ఆంధ్రప్రదేశ్లోని అన్ని వర్గాలకి సమాన అవకాశాలు ఉండాలని కోరుకునేవారు, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతిలో దేశంలో అగ్ర భాగాన ఉండాలనుకునేవారు, ఇటువంటి ఆంధ్రప్రదేశ్ గురించి, ఆంధ్రప్రదేశ్ ప్రజల బాగోగుల గురించి ఆలోచించే వారందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆకర్షించి పార్టీ వైపు ఆకర్షించజేయడం, వారిని పార్టీలో చేరేలాగా కోరడం, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనకు సిద్ధాంతాన్ని నమ్ముకొని ఒకవైపు రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచిస్తూ దేశంలో ఇవాళ జరుగుతున్న అపూర్వమైన అభివృద్ధి ఏదైతే ఉందో దాంట్లో మనం భాగస్వాములు కావడమే కాకుండా మన రాష్ట్రాన్ని కూడా భాగస్వాములు చేయడం కోసం వాళ్ళని కూడా భాగస్వాములుగా కావాలని కోరాలని కూడా అనుకోవడం జరిగింది. పెద్ద ఎత్తున జాయినింగ్స్ మీద దృష్టి పెట్టాలని, అదేవిధంగా దానికి సంబంధించిన కమిటీని, అదేవిధంగా రాబోయే రోజుల్లో మరి ప్రణాళిక ఏ విధంగా ఉండాలి, మేనిఫెస్టో ఏ రకంగా ఉండాలి, ప్రజలకు ఏ రకంగా లబ్ధి చేకూర్చాలి అనే దాని మీద చర్చించడానికి మేనిఫెస్టో కమిటీని కానీ లేదా ఎన్నికల దృష్ట్యా 175 అసెంబ్లీ స్థానాల్లో 25 పార్లమెంటు స్థానాల్లో కూడా ఏ రకంగా సమాయత్తం చేయాలి క్యాడర్ని కింద స్థాయి వరకు అనే దాని మీద ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ నియామకం కూడా త్వరితగతిన జరగాలని, తర్వాత ఒక క్యాలెండర్ ప్రకారం అనేక కార్యక్రమాల గురించి జాతీయ స్థాయి నాయకులు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, హోంశాఖ మంత్రులు గారి దగ్గర నుంచి, జగత్ ప్రకాష్ నడ్డా గారి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకులుగా కూడా కింది దాకా వెళ్ళి పనిచేయాల్సిన విషయం, దానికి సంబంధించిన కార్యక్రమాల గురించి కూడా విస్తృతంగా చర్చించడం జరిగింది. పొత్తుల అంశము చర్చకు వచ్చింది. అయితే సమస్య ఏంటంటే పొత్తులు మేము ఎక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడ కనిపించినా కూడా పొత్తులేంటి బీజేపీ
నేను అడుగుతున్నది ఏంటంటే పొత్తులు మేం కాదు కదా, ఒక చేయి కాదు కదా. ఎవరితైతే మేము పొత్తు పెట్టుకోవాలని మీరు కోరుకుంటున్నారో ఆ పార్టీ నాయకులు కూడా స్పందించాలి కదా. మేము పొత్తు పెట్టుకుంటున్నాం, ఎస్ ఈ పార్టీతో మేము బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనుకున్నాం, వెళ్ళండి. మా కేంద్ర నాయకత్వం మేము పదే చెప్తున్నాం, పొత్తులు అనేది కేంద్ర నాయకత్వం నిర్ణయిస్తుంది. దానికి అనుగుణంగానే ఏ రకమైన నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేస్తారు. కాబట్టి ఎవరైతే పొత్తుల గురించి అనుకుంటున్నారో, ఏ పార్టీల మధ్య ఉంటాయనుకుంటున్నారో ఆ పార్టీ నాయకులు వెళ్ళి మా కేంద్ర పార్టీ నాయకులు పొత్తుల విషయం చర్చించాలి. మనం అడగాల్సిన విషయం కూడా మిగతా పార్టీలు కూడా పొత్తుల గురించి అడగాలి. ఈ రోజు మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు సార్? పొత్తులకు వెళ్ళాలనుకున్నారా, సింగిల్గా పోటీ చేయాలనుకున్నారా? ఇప్పుడు నేను మళ్ళీ అది చెప్తున్నా, సింగిల్గా పోటీ చేయాలనుకున్నాం. నేను ఇప్పుడు 175-25 అని కూడా చెప్పాను. ఇప్పుడు ఓపెన్ స్టాండ్, ఇప్పుడు అవతల వ్యక్తి నుంచి కూడా రావాలి కదా, రెండు చేతులు చప్పట్లు కలవాలంటున్నాం. మా స్టాండ్ ఎట్లా చెప్తాం, మా వైపు నుంచి ఎట్లా చెప్తాం? మీ ఇంట్లో ఏం వంట చేసుకోవాలి నేనేలా చెప్పగలను? రెండు వైపుల నుంచి రావాలి, రెండు వైపుల నుంచి, అటువైపు నుంచి కూడా రావాలి కదా. మేము ఈ రాష్ట్రంలో ప్రకారం వాస్తవ పరిస్థితుల ప్రకారం అయితే భారతీయ జనతా పార్టీ కొద్దిగా బలహీనమైన పార్టీ. అటువంటప్పుడు ఏదైతే బలమైన పార్టీ ఉందో వాళ్ళు ముందుకు వచ్చి చెప్పాలి కదా. వాళ్ళు చెప్పమనండి, చెప్తే దాన్ని బట్టి మా నిర్ణయం, పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటో దానికి అనుగుణంగా మేము పోతాం. పవన్ కళ్యాణ్ పదే చెప్తున్నారు కదా, మేము కలిసి పోటీ చేస్తున్నాము, మేము భారతీయ జనతా పార్టీ కూడా కలిసి రావాలని కోరుతున్నాము అని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నారు, పవన్ కళ్యాణ్ గారు కోరితే సరిపోయిందా? ఎవరితో కలిసిపోవాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు? మేము చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు మేము కలిసిపోతామని చెప్తున్నాం. ఇప్పటికి కూడా అదే మాట మీద ఉన్నాం, అది ఇప్పుడు కూడా అదే మాట మీద. ఎవరితో కలవాలనుకుంటున్నారో వాళ్ళతో కూడా ఒకసారి చెప్పించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్ గారి మీద ఉంది. నేను బలహీనమైన పార్టీ మీరే అంటున్నారు, ఒకవైపు బలహీన పార్టీ, ఎస్ వాస్తవం చెప్తున్నా. ఒక ఎమ్మెల్యే సీట్ లేనప్పుడు బలహీన పార్టీ కాకుండా నేను ఏమన్నా ఎటువంటి మాటలు చెప్పాలి? బలమైన పార్టీ అని చెప్పగలనా? దేశంలో మేము బలమైన పార్టీ, ప్రపంచంలోని బలమైన పార్టీ, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఈ రాష్ట్రానికి సంబంధించిన వరకు ఓట్ల శాతం చూస్తే, సీట్ల దాస్యం చూస్తే భారతీయ జనతా పార్టీ బలమైన పార్టీ. మా బలాన్ని పెంచుకోవడం కోసమే మేము సంస్థాగతంగా క్షేత్రస్థాయిలో విస్తరించాలని ప్రయత్నం చేస్తున్నాం. పొత్తులు పవన్ కళ్యాణ్ గారు కూడా అదే మాట చేయాలి. ఆ పొత్తుల విషయాన్ని వారు ఏ పార్టీతో ఉండాలనుకుంటానో ఆ పార్టీ నాయకులతో చెప్పిస్తే సమస్య పరిష్కారం అయిపోతుంది. పొత్తుల సమస్య మీద ఈ చర్చ ఉండదు. ముగింపు సభలో ఓపెన్ గా బహిరంగ సభలోనే చెప్పాడు సార్ పవన్ కళ్యాణ్ గారు, నేను అమిత్ షా గారికి చెప్పిన తర్వాతే వీళ్ళ నుంచి కలిశానని చెప్పి. అంటే దాన్ని బట్టి మీరు ఎవరు ఖండించలేదంటే మీకు తెలిసినట్టే. అది కాదండి, మాట్లాడడం వేరు, ముందుకు రావడం వేరు. మాట్లాడడంలో మాట్లాడలేదని మేము చెప్పట్లేదే. పవన్ కళ్యాణ్ గారు మా నాయకత్వంతో మాట్లాడారనే విషయంలో మేము ఎక్కడ వివరించట్లే. నేనేమంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారు మేము ఎవరితో పొత్తు పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ నాయకత్వం నుంచి కూడా చెప్పించమంటున్నా. అదే యువగలం వేదిక మీద నుంచి ఆ పార్టీ నాయకత్వం కూడా చెప్పేస్తే సమస్య లేదు కదా. సమస్యకు పరిష్కారం చూపాల్సింది, ఒక సొల్యూషన్ ఇవ్వాల్సింది ఈ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కాదు, మిగతా ప్రధాన పార్టీ. మేము కోరుకుంటామో లేదో నేను స్ట్రాటజీ విషయాలు మీ దగ్గర ఎందుకు చెప్తాను, మీడియాకి ఎందుకు చెప్తాం? వాళ్ళని అడగండి. ఈ మాట మీరు ఇదే మాట వెళ్ళి ఆ పార్టీని అడగండి, మీరు పొత్తు కోరుకుంటున్నారా లేదా అని అడగండి. వాళ్ళు కోరుకోలేదంటే సమస్య లేదు, కోరుకుంటున్నామంటే మిగతా విషయాలు మాట్లాడదాం. మీ పార్టీ వాళ్ళు పదే మాకు జనసేన తప్ప ఎవరు లేరు, జనసేన తప్ప మేము జనసేన తప్ప ఎవరు, వాళ్ళు ఎందుకు వచ్చి మిమ్మల్ని బతిమాలతారు? ఒకటి చెప్తున్నా, బలవంతులు వాళ్ళని మీరే చెప్తున్నారు. అలాంటప్పుడు మీరు బలహీనులైనప్పుడు రాష్ట్రంలో మీరే ఒక అడుగు ముందుకు వెళ్ళగానే వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగరు కదా. చూడండి, బలహీననే నేను సంస్థాగతంగా బలహీనం అన్నా. ఈ రాష్ట్రానికి సంబంధించిన వరకు అన్నా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో దరిదాపుల్లో కూడా 1% కూడా ఈ చెప్పిన సోకాల్డ్ పార్టీలు రావు. నేను విషయంలో చెప్తున్నా, ఈ స్టేట్ వరకే చెప్పాను, నేను దేశం గురించి కాదు. అయితే నేను అందుకే చెప్తున్నా, నిర్ణయం కేంద్ర పార్టీ తీసుకుంటుంది. ఇక్కడ మేమే తీసుకునేటట్టుంటే మీరు అన్నట్టు పోయి మాట్లాడవాళ్ళం. మా పార్టీకి సంబంధించిన నిర్ణయాలు కేంద్ర పార్టీ తీసుకుంటుంది. మా అభిప్రాయాలు తీసుకున్న అభిప్రాయాలు తీసుకోకుండా ఎందుకుంటారు? అభిప్రాయాల కోసమే ఇవాళ సమావేశం జరిగింది. ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, సమావేశంలో పాల్గొన్న ప్రతి నాయకుడు చాలా స్పష్టంగా ఎటువంటి అరమరికలు లేకుండా సమావేశంలో నిర్ణయాలు చెప్పారు. ప్రతి కార్యకర్త తన విషయాలు చెప్పారు. అది నెగిటివ్ పాజిటివ్ అనేది కాకుండా తన సొంత అభిప్రాయం ఏముంది, ప్రజలు ఏమనుకుంటున్నారు విషయాన్ని చెప్తారు. అయితే వాటిని అన్నింటినీ క్రోడీకరించి కేంద్ర పార్టీ ముందర పెట్టడం, వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా మేము పనిచేయడం చేస్తాం. కాంగ్రెస్ లో చేరిన శర్మిల గారు మతతత్వ బీజేపీ వల్లే మణిపూర్లో అలాంటి ఘటనలు జరిగాయి, అదే సెక్యులర్ కాంగ్రెస్ నుండి అలా జరిగేది కాదు అని అన్నారు. దానికి మీరు ఏం సమాధానం? శర్మిల గారు మేధావి కుటుంబంలో, మేధావి అన్నకి మేధావి చెల్లెలు. బస్సులో చేసే యాత్ర బస్సు యాత్ర అని, పాదాల మీద చేసే యాత్ర పాదయాత్ర అని ఆమె ప్రవచించిన మహాత్మురాలు. ఆమెకు విషయం తెలియాలి. ఆమె కానీ ఆమె పార్టీ నా తండ్రి గారు ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ హయాంలో 1197 ఘర్షణలు జరిగాయి. దేశంలో 1197 ఘర్షణలు జరిగాయి.
ఒక్క నెహ్రూ సమయంలోనే 397 ఘర్షణలు జరిగాయి. ఒక ఇందిరాగాంధీ సమయంలో 456 ఘర్షణలు జరిగాయి. ఒక సిక్కు రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు సిక్కుల మీద దాడి జరిగితే అధికారికంగా 3380 మంది చనిపోయారు. రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు ప్రధానిగా ఉన్నప్పుడు 3380 మంది సిక్కులు ఊచకొత కోయబడ్డారు. అనధికారికంగా 17,000 మంది చచ్చిపోయారు. ఇంకో విషయం కూడా చెప్తాను, ఇదే షర్మిల గారికి సమాధానం చెప్పమానండి. రాజశేఖర్ రెడ్డి గారి కారణంగా 1990లో హైదరాబాద్లో మత ఘర్షణలు జరిగితే 2203 మంది చనిపోయారని కూడా ఎవరు ఈ రాష్ట్రంలో ఎవరు అనేది చెప్తారు. సో మత ఘర్షణలు బీజేపీ హయాంలో జరుగుతాయి. 2 తెగల మధ్య జరిగిన చిన్న సంఘటన అది. అదే మరి యూపీలో ప్రతిరోజు ఘర్షణ జరిగేది. భారతీయ జనతా పార్టీ అధికారంలో గత 7 సంవత్సరాలుగా ఒక్క ఘర్షణ ఎవడన్నా ఇవాళ మత ఘర్షణలు చేసే వాళ్ళందరూ వెళ్ళి లొంగిపోతున్నారు ఎవరైతే మాట్లాడుతున్నారో. కాబట్టి ఈ దేశాన్ని సురక్షితంగా ఉంచగలిగింది, మత సామరస్యాన్ని పాటించగలిగింది ఒక్క భారతీయ జనతా పార్టీ అని చరిత్ర చెప్తాంది. చాలా సెన్సిటివ్ రాష్ట్రాల్లో, గుజరాత్ లాంటి రాష్ట్రంలో, బీహార్ లాంటి రాష్ట్రంలో, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఒక్కటంటే మహారాష్ట్ర కానీ ఒక్కటంటే ఒక మత సంఘర్షణ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటే జరగట్లేదు. కాబట్టి చరిత్ర తెలుసుకొని మాట్లాడాలి, ఊరికే మాట్లాడితే ఎలాగా. సార్ ఇప్పుడు జాయినింగ్స్ మీద అన్నారు, ఇప్పుడు ప్రస్తుతం వైసీపీలో మార్పులు చేయకుండా అసమ్మతి రాకుండా వాళ్ళ వల్ల మీతో టచ్లో చూస్తాం. వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి అంటే మీతో టచ్లో ఉన్నారు, వాళ్ళ చాలా మంది ఉన్నారు. అందుకనే జాయినింగ్స్ మీద మాట్లాడుతున్నాం అంటున్నాం. అన్ని చోట్ల నుంచి ఉన్నారు జాయినింగ్స్ కోసం, అందుకనే మాట్లాడుతున్నాం. అయితే వాళ్ళ వ్యక్తిత్వాన్ని బట్టి వాళ్ళ గుణగణాలను దృష్టిలో పెట్టుకొని అవినీతి పరులను తీసుకోం, స్పష్టం, అరాచకవాదులను తీసుకోం,